ఈ రోజుల్లో రూపాయి, రూ. 2 చిల్లర గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. మరి ముఖ్యంగా జనరల్ స్టోర్స్లో మార్కెట్ రేటు కంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నారని మనకు తెలుస్తున్నా 1-2 రూపాయలతో ఏముందులే అని లైట్ తీసుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం గట్టిగా పట్టుబట్టి నిలదీస్తున్నారు. ఛత్తీస్గఢ్కు చెందిన జైరా అమీనా ఇలానే ఓ 3 రూపాయల కోసం దుకాణదారుడితో పోరాడి విజయం సాధించింది. అంతేకాదు అతని నుంచి 3,000 వసూలు చేసింది. బిలాస్పూర్లోని ఓ దుకాణంలో ఆమె 235 రూపాయల విలువైన టీ పొడి కొనుగోలు చేసింది. అయితే బిల్లింగ్ టైంలో దుకాణం యజమాని 238 వసూలు చేశాడు. ఇంటికి వెళ్లి చెక్ చేసుకున్న అమీనా ఆ 3 రూపాయలు ఎందుకు అదనంగా వసూలు చేశావని ప్రశ్నించింది. కానీ అతను సరైన సమాధానం ఇవ్వలేదు. అలానే ఆ 3 రూపాయలు తిరిగివ్వలేదు. దాంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించిన అమీనాకి న్యాయం దక్కింది. ఆ 3 రూపాయలతో పాటు 2,000 రూపాయల జరిమానా, పిటిషన్కైన ఖర్చు 1,000 రూపాయలతో కలిపి 3,003 రూపాయలని 45 రోజుల్లో ఇవ్వాలని దుకాణదారుని ఫోరం ఆదేశించింది.